అది అంటే దాంట్లో చాలా డీప్గా ఆలోచన చేస్తే కానీ అర్థం కాని విషయాలు ఉంటాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ డెస్ట్రాయిడ్ హోల్ కరాచీ. మన ప్రావెస్నెస్ని పొగిడాడా, లేకపోతే కరాచీ పూర్తిగా ధ్వంసమైందనే విషయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలనుకున్నాడా? కరాచీ ధ్వంసమైన విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఆయన ట్వీట్ పెట్టారా? ఎందుకంటే ట్రంప్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటారు. కొన్ని సందర్భాల్లో ఆయన మేధస్సు ఒక్క వాక్యంలో జనాలకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అఫ్కోర్స్ ఐఎన్ఎస్ విక్రాంత్ గొప్పతనం గురించి ఏళ్ల తరబడి మనం వింటున్నాం. అండ్ వీఆర్ ఫార్చునేట్ ఆ ఐఎన్ఎస్ విక్రాంత్ గొప్పతనం ఈరోజు మన భారత జాతి మొత్తం చూసినందుకు. దాన్ని ట్రంప్ కూడా చూశారు, అభినందించారు. ఆయనకు కూడా ధన్యవాదాలు. ఇంకా చాలా అంశాలు యుద్ధానికి సంబంధించి. అండ్ ఆర్మీ చీఫ్, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్, ఆయన ఒకనాటి ప్రేయస్ హైదరాబాద్లో ఉంది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఆ అంశానికి సంబంధించి కూడా ఇంకా బోల్డన్ని ఆస్పెక్ట్స్ మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు. చందు సాంబశివరావు గారు, మాజీ శాస్త్రవేత్త. వారిని శాస్త్రవేత్తగానే ఈరోజు పరిచయం చేద్దాం. జనసేన నాయకుల కన్నా కూడా సమగ్రమైన అవగాహన ఈ వ్యవస్థలన్నింటి మీద ఉన్నవారు. అలాగే జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ కూడా అయిన తెలుగుదేశం నాయకులు విద్యాసాగర్ గారు. సో ఇద్దరు కూడా డిఫరెంట్ డిసిప్లిన్స్ని రిప్రజెంట్ చేస్తున్నారు. వేరువేరు పార్టీలతో ఉన్నాడు. ఈరోజు పార్టీలతో సంబంధం లేని వ్యవస్థ, వ్యవహారం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. టు స్టార్ట్ విత్ చందు సాంబశివరావు గారు, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఒక్క లైన్ సార్ ఆయన చేసింది. ఐఎన్ఎస్ విక్రాంత్ డెస్ట్రాయిడ్ హోల్ కరాచీ. ఎలా చూడొచ్చు? హసన్ గారు, మీకు సాగర్ గారికి, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఐ థింక్ ఆయన చాలా వ్యూహాత్మకంగా చెప్పదలుచుకున్నంత చెప్పాడు. మీరు ఇందాక ఆల్రెడీ విశ్లేషించారు. ఇక్కడ ఐఎన్ఎస్ విక్రాంత్ ఒక కెరీరే కాదు, ఇట్ హ్యాస్ ద పొటెన్షియల్ టు డూ లాట్ మోర్ అనేది చాలామంది ఇంతవరకు గుర్తించలేదు. ఉన్న ఎయిర్క్రాఫ్ట్ కెరియర్ అనుకుంటున్నారు. కాదు, ఇట్ ఈస్ ఏ ప్లాట్ఫామ్ విత్ లాట్ ఆఫ్ అదర్ కేపబిలిటీస్ ఆల్సో. మనకు 10 షిప్లు 20 షిప్లు రావాల్సిన అవసరం ఏం లేదు. ఒక్క షిప్ తోటే మల్టిపుల్ యాక్టివిటీస్ చేయగలం అన్న విషయం పాకిస్తాన్కి తెలిసినప్పటికీ అది మూర్ఖంగా పోయింది. కాబట్టి కరాచీని మనం కట్టడి చేయాల్సి వచ్చింది. కరాచీ ఈజ్ దర్ గేట్వే. వాళ్ళకి పెద్ద పోర్టు గేట్వే కాబట్టి దాన్ని కట్టడి చేస్తేనే వాళ్ళ ట్రేడ్ కానీ వాళ్ళ ఎకనమిక్ అఫైర్స్ కానీ ఇంపాక్ట్ ఉండదు. మనం మొదటి నుంచి కూడా చెప్తున్నాం, మీరు సివిలియన్స్ని హర్ట్ చేయటం, సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసేయటం, ఇంకోటి అసలు మన గోలే కాదు. మనం టెర్రరిస్టు స్థావరాలు, టెర్రరిస్టులను ధ్వంసం చేయడం ద్వారా పాకిస్తాన్ కూడా హెల్ప్ చేద్దామని ఆపరేషన్ సింధూర్ మొదలుపెట్టాం. అది పెద్దలందరూ చెప్పారు, మనం చెప్పాం, దేశం మొత్తం కూడా అదే చెప్పింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు నిన్న రాత్రి అంటే 7 రాత్రి 8 రాత్రి 2 రోజులు కూడా మనల్ని కవ్వించడం, మన మీద డ్రోన్స్ పంపడం, మన మీద ఏదేదో చేయాలంటే ఇవన్నీ కూడా ఏంటంటే చైల్డిష్ గేమ్స్ స్టార్ట్ చేశారు. దానికి రిటాలియేషన్ ఉండాల్సిందే. ఇలాంటి డిస్టర్బెన్స్కి ఫర్ ఎవర్ మనం ఫుల్ స్టాప్ చెప్పాలని చెప్పేసి ఐ థింక్ కరాచీని కూడా ఇక్కడ టార్గెట్ చేశారు. దాంట్లో భాగంగా కరాచీని టార్గెట్ చేశారు. మనకి పిఓకో దగ్గర నుంచి, జమ్మూ దగ్గర నుంచి దాదాపు గుజరాత్ బోర్డర్ వరకు చాలా స్పాట్స్లో వాళ్ళు డ్రోన్స్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ ప్రయత్నాలు చేసినప్పటికీ వాటన్నిటిని మనం ధ్వంసం చేస్తూనే, మిడేరు ధ్వంసం చేస్తూనే మనం కూడా ఒక టార్గెట్ని పెట్టుకోవాలి. కాబట్టి కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. కరాచీ సీమ్స్ టు బి ద మెయిన్ టార్గెట్. ఎందుకంటే కరాచీనే వాళ్ళకి ట్రేడ్ నర్వ్ సెంటర్. కాబట్టి ట్రంప్ గారు అన్నది సమ్రైజ్ చేసిందనే మనం అనుకోవాలి. మన ఎఫర్ట్స్ లాస్ట్ 2 డేస్లో ముందు ఎంతో సంయమనంతో ఉన్నాం. టెర్రరిస్ట్ స్పాట్స్ వరకే మనం టార్గెట్ చేసాం. సివిలియన్స్ తోటి కానీ, గవర్నమెంట్తో కానీ, ఆర్మీతో కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్తో కానీ మనకి సంబంధం లేదని చెప్పాం. మన టార్గెట్ కాదని చెప్పాం. అయినప్పటికీ వాళ్ళు అర్థం చేసుకోకుండా మన 4-5 రాష్ట్రాల్లో పాయింట్స్ని వాళ్ళు టార్గెట్ చేసినప్పుడు మనం వీఆర్ ఫోర్స్ టు, మనకు ఆప్షన్ లేకుండా చేశారు వాళ్ళు. సో వీ హ్యాడ్ టు రిటాలియేట్. డెఫినెట్లీ మన ఇండియా రిటాలియేట్ అయితే ఎలా ఉంటుందో కూడా శాంపుల్ చూస్తుంటారు. అఫీషియల్గా మనం ఇంకా రిటాలియేషన్ మొదలయ్యలేదు. అఫీషియల్గా ఇంకా వార్లో ఉన్నామో లేదో కూడా మన వాళ్ళు ఇంకా చెప్పట్లేదు. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డిఫెన్స్లోనే మనం యాక్ట్ చేస్తున్నాము. మనం ఇంకా అగ్రెసివ్లో లేము. మనం అగ్రెసివ్ స్టెప్ తీసుకుంటే ఎలా ఉంటుందో కూడా ఆ పాకిస్తాన్ త్వరలో చూస్తుందని కూడా అనుకుంటున్నాను. సాంబశివరావు గారు, ఇది ఎలాగూ మీరు అన్నట్టు లిమిటెడ్ ఎడిషన్, వారికి ముందున్న రిహార్సల్ ఎక్సర్సైజ్ లాగానే మనం చూడాలి, ప్రపంచం కూడా చూడాలి. అసలు వార్ ఎలా ఉంటుంది రంగంలోకి దిగితే. ఒక పక్క గ్వాదర్ పోర్టుని వదిలేయండి అని చెప్పేసి చైనా
ప్రీమియర్ జీ పింగ్ ప్రధానమంత్రికి ఒక ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్లో అభ్యర్థన చేశారు. దయచేసి దాని మీద దృష్టి పెట్టమాకండి. ఇది ఇస్ పార్ట్ ఆఫ్ చైనా పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సిపిఈసి $50 బిలియన్ ఖర్చుతో చైనా ఇనిషియేటివ్స్ అన్నీ కూడా దాంట్లో ఉన్నాయి కాబట్టి పాకిస్తాన్లో డెవలప్మెంట్. వాస్తవంగా ఈరోజు దాని మీద దాడి జరిగితే చైనా పాకిస్తాన్లో పెట్టిన ఖర్చు గోడకు కొట్టిన సున్నం వెనక్కి రాదు. ఇంకా అదొక్కటే కాదు, దాని మీద గ్వాదర్ పోర్టు మీద మనం కన్ను వేసినట్ట కాదా? ఎందుకంటే దాన్ని ఉన్నపళంగా డెస్ట్రాయ్ చేయలేకపోయినా దాన్ని డిసోసియేట్ చేయకపోతే పాకిస్తాన్కి చైనాకి మధ్య బంధం బలపడితే రేపు పొద్దున మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టడానికి చైనా దాన్ని ఆయుధంగా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. చైనా ఎప్పుడు కూడా అంటే ప్రాక్సీ వారే చేస్తుంది. 1962 తర్వాత చైనా చేస్తున్నది మొత్తం ప్రాక్సీ వారే. అందువల్ల వ్యూహాత్మకంగా మన నెత్తినెక్కి డ్యాన్స్ కట్టడానికి చైనా ఒకవేళ ప్రయత్నిస్తే గనక అది బహుశా అంటే దౌత్యపరంగా జరిగే సంభాషణల్లో ఇంతవరకు చైనా ఒక మెట్టు దిగి మన దౌత్యవేత్తలతో మాట్లాడింది లేదు, అసలు మనల్ని కన్సిడర్ కూడా చేసింది లేదు. వాళ్ళ దృష్టిలో మనం పిపీలకం కీటకం, వాళ్ళు దే ఆర్ మైటీ పవర్ అని వాళ్ళ భావన అయి ఉండొచ్చు కాక. బట్ పొరుగునున్న దేశంతో స్నేహ సంబంధాలు మెరుగుపరచుకోవాల్సిన అవసరాన్ని జీపింగ్ ఈరోజు గుర్తించారా సార్? మోడీ గారికి ఫోన్ చేసి ఇట్స్ అన్ ఆఫ్ రికార్డ్ కాన్వర్జేషన్, వీ కెనాట్ డిస్క్లోజ్ సెవరల్ థింగ్స్ విచ్ వర్ టేకన్ ప్లేస్ డ్యూరింగ్ దై కాన్వర్జేషన్. మనకు తెలియదు. ఐ థింక్ విత్ ద డిస్క్లైమర్ నేనేమంటున్నానంటే సిపిఈసి హ్యాస్ బీన్ ఏ కంటెన్షియస్ ఇష్యూ. అది మనకి తలనొప్పిగా తయారవుతుందని, ఆ కారిడార్ కరెక్ట్ కాదని దాన్ని మనం మొదటి నుంచి కూడా ప్రొజెక్ట్ చేస్తున్నాం, గమనించండి. ఎందుకంటే ఇట్ టచెస్ మన మన కాశ్మీర్ని టచ్ చేస్తూ ఓకే అనుకోండి, ఇంకోటి అనుకోండి, ఆఫ్ఘన్ని మనని కట్ చేస్తూ ఇట్ బికమ్స్ ఏ పర్మనెంట్ బ్యారియర్ మనకి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్కి. అలాగే మన నెత్తిలో గుండా, మన తలలో గుండా, మన కుప్పులో గుండా వెళ్తున్నట్టుగా ఉండదు. సో అది కూడా కరెక్ట్ కాదు. సో దాని అవసరం లేదు. యూ హ్యావ్ యువర్ ఓన్ రూట్స్. మీరు ఆ సిపిఈసిని అలా కన్స్ట్రక్ట్ చేయడం కరెక్ట్ కాదనేది భారత వాదన మొదటి నుంచి కూడా. అయితే ఇవాళ చైనీస్ ప్రీమియర్ అన్నది నిజమైతే, ఆయన రిక్వెస్ట్ నిజమైతే, ఆయన ఏంటంటే ఒక మెట్టు దిగినట్టుగా కనిపిస్తున్నాడు కానీ హీస్ ట్రైయింగ్ టు కన్సాలిడేట్ హిస్ పొజిషన్ ఆల్సో. మనం ఎండ్ పాయింట్స్ని సేవ్ చేసినప్పుడు సిపిఈసిని అబ్జెక్ట్ చేయట్లేదనే కదా, సిపిఈసి మీద మనకి అభ్యంతరాలు లేవని చెప్పినట్టే కదా ఒక విధంగా. ఐ థింక్ మన దేశం అలా ఆర్గ్యూ చేయదు. మన దేశం అంటే సిపిఈసి అవసరం లేదు, ఎండ్ పాయింట్స్తో మాకు సంబంధం లేదంటది. మీరు సిపిఎస్సిలోనే తగ్గాలంటారు, సిపిఎస్సి అవసరం లేదంట. సిపిఎస్సి కెన్ బికమ్ ఏ టూరిస్ట్ ట్రాక్ అవ్వాలి కానీ మీరు 6 లేన్ హైవేలు ఫర్ గూడ్స్ అండ్ కార్గో కాదది. అలా చేస్తే మాకు ఇబ్బంది అనే పాయింట్ మళ్ళీ వీళ్ళు లేవనెత్తుంటారు. మీరు చెప్పిన అనేక అంశాలు వాళ్ళు మాట్లాడుకుని ఉంటారు అన్న దాంట్లో అవి మెయిన్ అంశాలు కూడా అయ్యి ఉంటాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ ఎండ్ పాయింట్స్ని మీరు సేవ్ చేయండి, మా అదర్ ఎండ్ని సేవ్ చేయండి అంటే మధ్యలో దాన్ని ఏం చేయాలి? మధ్యలో మనం వద్దని చెప్తున్నాం. సో సిపిఈసి ఈజ్ నాట్ రిక్వైర్డ్, సిపిఈ ఈజ్ నాట్ ద రైట్ వే టు డూ ఇట్. అది మాకును ఆఫ్ఘనిస్తాన్కి పర్మనెంట్ బ్యారియర్ అయిపోతుంది, మాకును రెస్ట్ ఆఫ్ ద వరల్డ్కి, మాకును ఇంతకుముందు ఉన్నటువంటి సీప్ రూట్కి అది ఇదైపోతుంది. కాబట్టి వీ హ్యావ్ అవర్ ఓన్ అబ్జెక్షన్స్, నాట్ ఓన్లీ ట్రేడ్ అండ్ కామర్స్, వీ హ్యావ్ సెక్యూరిటీ అబ్జెక్షన్స్. వాటన్నిటికి కూడా సమాధానం వస్తుంది నా ఉద్దేశం. ఇక్కడ పాకిస్తాన్ చేస్తున్నటువంటి, పాకిస్తాన్ చైనా మీద డిపెండ్ అవుతూ ఎర్రబీగుతూ చేసినటువంటి ఈ ప్రయత్నాలు ఒక్కొక్కటి ప్లాస్టిక్ బొమ్మల్లాగా విచ్ఛిన్నమైతే మన కళ్ళ ముందే కనిపిస్తుంది. గత 2 రోజులుగా వీళ్ళు మనకు కరెక్ట్గా లెక్కని చెప్పలేదు కానీ JF-17 అన్నీ కూడా వాళ్ళు బయలుదేరిన 2, 3, 4 కూడా పప్పుకొచ్చాయి. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ HQ-9 ఏదైతే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారో అది కూడా చైనీస్ స్పాన్సర్, చైనీస్ మేడ్. అది కూడా ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. చివరికి ఏం మిగిలింది? వాళ్ళ దగ్గర విమానాలు ఉంటాయి, పైలట్స్ ఉంటాయి, ఆర్మీ ఫోర్స్ ఉంది, కానీ వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కానీ వాళ్ళ నేవల్ సిస్టమ్ కానీ నా ఉద్దేశం ఆల్రెడీ డిలాపిటేటెడ్. పాకిస్తాన్కి ఆల్రెడీ దెబ్బతగిలింది ఈ లాస్ట్ 24 అవర్స్లోనే. ఇక బలూచిస్తాన్ ఎటు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కూడా ఈ ఫ్రాంటియర్ ఆర్మీని వెనక్కి పంపించినట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీళ్ళకి కన్ఫర్మ్ దాట్ వాళ్ళు లిబరేషన్ వాళ్ళు అనౌన్స్ చేసుకుని మన సింధు వాటర్స్ని మనం టైప్ చేసి, కరాచీని మనం కట్టడి చేసేసి, మన అరేబియన్ సీని మనని కట్టడి చేసిన తర్వాత ఐ థింక్ ఇక వాళ్ళకి మిగిలిన ఆప్షన్స్ ఏమి లేవు. ఇంకా ముందుకెళ్ళాలని వాళ్ళు ట్రై చేసే డిశ్చార్జ్ అవుతుంది. ఈసారి చాలా ఏమన్నారు 2 for 1 అనో 3 for 1 అనో ఏదో ఒక నినాదం చేస్తున్నారు కొంతమంది నిన్న.
వాళ్ళు ఒక్క యాక్టివిటీ చేస్తే మనం 3 యాక్టివిటీలు చేయాలి. సైమల్టేనియస్‌గా చేయాలి. దిగ్బంధం ఎస్. చేయాలి. పాకిస్తాన్ షుడ్ నాట్ స్టే యాస్ పాకిస్తాన్. కావాలంటే 3, 4, 5, 6 దేశాలుగా విడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పేసి అనలిస్టులు, ఇంటర్నేషనల్ అనలిస్టులు, నేను మాట్లాడుతుంది మన ఏదో మన అవును. ఇంట్రెస్ట్‌తో మాట్లాడట్లేదు. ఐ థింక్ పాకిస్తాన్ ఈజ్ ఇన్ ద డేంజర్. ఒక రకంగా పాకిస్తానీ ప్రజలకు అది మంచిదేనేమో. కాబట్టి లెట్ అస్ సీ హౌ దిస్ ఇవాల్వ్స్. అంటే ఇఫ్ సచ్ ఇస్ ద కేస్ ఇప్పటికైనా సార్, నా సందేహం అంటే మనం 5 దేశాల్లోని టెర్రరిస్టులతో పోరాడాలి అప్పుడు. నాట్ నెసెసరీలీ అండి. అంటే ఓకే. పాకిస్తానీ మోడల్ ఇట్‌సెల్ఫ్ ఎంకరేజ్డ్ ఫర్ టెర్రరిస్ట్. బలూచిస్తాన్ వాళ్ళేమి ఎంకరేజ్ చేయలేదు. ఇండివిడ్యువల్ స్టేట్స్‌లో ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయట్లేదు. వీళ్ళు పాకిస్తాన్ యాస్ ఎ స్టేట్ వాళ్ళేదో మేము ఆఫ్ఘనిస్తాన్‌కి హెల్ప్ చేయాలనుకుంటూ, ఆఫ్ఘనిస్తాన్‌లో ఉన్న రష్యన్ ఫైటర్స్‌ని ఫేస్ చేయడం కోసం ఆ రోజున తాలిబాన్ అని ఒక సంస్థ, దానికి హెల్ప్ చేయటానికి ఈ ఐఎస్ఐ క్రియేట్ చేసినటువంటి ముష్కరే లష్కరే తైబాలు, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఈ ఐఎస్ఐ క్రియేషన్స్. ఈ మునీర్ హెడ్‌గా ఉన్నప్పుడు, మునీర్ కిడ్‌గా ఉన్నప్పుడు చేసినటువంటి ప్రయత్నాలు. అవన్నీ కూడా ఏమైందంటే ముదిరి హిల్లరీ క్లింటన్ గారు అన్నట్టుగా ఒక పెద్ద పావుని, విషనాగుని నువ్వు దొడ్లో పెంచుకున్నావనుకోండి, అది పక్కవాడినే కరవదు ఆల్వేస్. నిన్ను కూడా కరవచ్చు కదా! ఇది ఎక్కువగా పాకిస్తాన్‌ని కరవటం మొదలేసింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థకి తలనొప్పి అయిపోయింది. కాబట్టి ఈ తాలిబాన్‌లకి అండగా ఒకప్పుడున్నారు. హిజ్బుల్లా గ్రూప్స్‌లో పనిచేశారు. ముజాహిదీన్ ఫైటర్స్‌గా ఉన్నారు. రకరకాల ఫైట్స్ చేస్తూ ఇవాల్వ్ అవుతూ వచ్చి, ఒకప్పుడు ఎక్స్టర్నల్ అఫైర్స్‌లో పనిచేసినటువంటి ఐఎస్ఐ రాను ఇంటర్నల్‌గా పనిచేస్తూ ఇంటర్నల్ సిస్టమ్‌ను కూడా హర్ట్ చేసే విధంగా ఈ సంస్థలన్నిటిని తయారు చేసింది కాబట్టి, వాళ్ళని వదిలించుకునే పరిస్థితులు లేదు కాబట్టి, ఇవాళ వీటిని వదిలించుకోవడం ఫస్ట్ క్రైటీరియా. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళకున్నటువంటి జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్‌ని బట్టి, డిసడ్వాంటేజెస్‌ని బట్టి వాళ్ళ ఓన్ గవర్నమెంట్స్‌ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి బయటేస్తున్న వాళ్ళు అడుగుతున్నారు. ఇప్పుడు అవన్నీ ఏమవుతాయో కూడా చూడాలి. రైట్. ఇవాళ 1877 ట్రీటీ ఖచ్చితంగా దిక్కుతోచని వాళ్ళు పరిస్థితుల్లో దే విల్ బ్రింగ్ ఇన్ 1877 ట్రీటీ నిలబడి సార్. ఉంది. డౌట్ లేకుండా 1877 నాటి ఒప్పందాన్ని వాళ్ళు బయటికి తీసుకొచ్చి చూపిస్తున్నారు బెలూచీలు. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను సార్. ఒకసారి విద్యాసాగర్ గారి దగ్గరికి వెళ్దాం. విద్యాసాగర్ గారు, జియో పొలిటికల్ అఫైర్స్ని క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్న విశ్లేషకులుగా ఈరోజు జరుగుతున్న పరిణామాలు మీరు ఎలా చూస్తున్నారు? గ్వాదర్ పోర్టుని దయచేసి వదిలేయండి, దాని జోలికి రామాకండి. అది అభ్యర్థన, విన్నపమా, బెదిరింప, హెచ్చరిక, ఎలా చూడాలి దాన్ని? గుడ్ మార్నింగ్ అండి. మీకు అట్లాగే పెద్దలు సాంబశివరావు గారికి నా నమస్కారం. గ్వాదర్ పోర్టు ఇండియాకి ఏం సంబంధం ఉండదు. అది బలూచులు చూసుకుంటారు. గ్వాదర్ పోర్ట్ లొకేటెడ్ బలూచిస్తాన్. ఆ సిల్క్ రోడ్ అనేది అయితే డిజైన్ చేసిందో పాకిస్తాన్, అది పీఓక్ మీదుగా వస్తూ ఆ పంజాబ్ ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వాని టచ్ చేస్తుంది, పంజాబ్ ప్రావిజన్స్ టచ్ చేస్తుంది, సింధ్ ప్రావిజన్ టచ్ చేస్తూ గ్వాదర్ పోర్టు బలూచిస్తాన్ లో ఎండ్ అవుతుంది. సముద్రం దగ్గర గ్వాదర్ పోర్ట్ ఉంటుంది. సో అక్కడ ఒక సముద్రమే కాదు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది కూడా 3-4 ఏళ్ళు అయింది. ఇంతవరకు ఒక ఫ్లైట్ దిగలేదు, ఒక ఫ్లైట్ ఎక్కలేదు. అక్కడికి వచ్చేసి వాళ్ళు ఓపెనింగ్ చేయాలి అంటే ప్రధానమంత్రి రావడానికి కూడా బలూచిస్తాన్ లో చంపేస్తారేమో అని చెప్పేసి రాలేదు. చైనా వాళ్ళు, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి వర్చువల్ గా దాన్ని ఇనాగ్రేట్ చేశారు. బలూచ్ లోని ఈ మధ్యలో ఒక 3 to 4 months బ్యాక్ చైనా చైనా వాహనాలు కానివ్వండి, చైనీస్ ఉండేటువంటి ప్రాంతంలో దాడి చేసి, చైనీస్ కి పాకిస్తాన్ వాళ్ళు అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ గా ఉంటారు. సో అక్కడ దాని మీద దాడి చేస్తే పాకిస్తాన్ సైనికులు 50 మందిని, దాదాపు 16 మంది చైనీస్ ను బలూచిస్తాన్ వాళ్ళు చంపేశారు. సో ఇక్కడ ఇండియాకు గ్వాదర్ పోర్టుకి ఎటువంటి సంబంధం లేదు. బలూచులు దాని సంగతి చూసుకుంటారు. కాబట్టి చైనా వాళ్ళు ఏదైనా బలూచులతో మాట్లాడుకోవాలి తప్ప ఇండియాతో మాట్లాడేది ఏముండదు. ఒకవేళ అది బలూచులు కనుక హ్యాండ్ ఓవర్ చేసుకుంటే బలూచులు దే కెన్ ఆపరేట్. వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ తోటి వాళ్ళు స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత దాన్ని వాళ్ళు ఆపరేట్ చేస్తారు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళకి జరిగిన అన్యాయాలు, అక్రమాల మీద ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. వాళ్ళకి ఒక గ్వాదర్ పోర్ట్ లాంటిది వస్తుంది. ఆ ఏరియా ఆ మినరల్స్, మైన్స్ తోటి బాగా వెరీ రిచ్ ల్యాండ్ అది. ఆ ల్యాండ్ తోటి వాళ్ళు స్వయం సమృద్ధి పొంది వాళ్ళు ఆ టెరిటోరియల్ బాగుండడానికి అది దోహదపడుతుంది. సో ఇండైరెక్ట్ గా ఎన్ని రోజులు చైనా, పాకిస్తాన్ కలిసి చేసినటువంటి దాష్టికాలు, దౌర్జన్యాలు ఏవైతే ఉన్నాయో బలూచుల మీద ఈ డబ్బు సంపాదన విషయంలో, ఈ రోజు అది చైనా ఈస్ గోయింగ్ టు గిఫ్ట్ టు బలూచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్.
ఓకే, వచ్చిందనుకో, దాన్ని బట్టే. బలూచులకి వాళ్ళు ఒక బహుమతిగా ఇచ్చేయాల్సిన 2 బహుమతులు, ఒకటి పోర్టు, సీ పోర్టు, 2 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఎస్ ఈ 2 బలూచులకి ఇచ్చి దండం పెట్టి వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. ఎందుకంటే బలూచి కమాండర్ మన ఈ మధ్య కూడా మనం వీడియో చూసాం, ఆయన ఎవడి అనుమతి తీసుకొని మా ప్రాంతంలో మీరు ఈ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని చైనా ప్రీమియర్ జీపింగ్ పేరు ప్రస్తావన చేసి మరి హెచ్చరించాడు. యాజ్ వెల్ పాకిస్తాన్కి దమ్ము లేదండి, యాజ్ యూ రైట్లీ సెడ్. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ కాదు కదా, పాకిస్తాన్ మినిస్టర్లు, పాకిస్తాన్ సివిలియన్స్ కూడా వెళ్ళడానికి ఈవెన్ నిన్న రాత్రి వాసుదేవన్ గారు, నిన్న రాత్రి పాకిస్తాన్ సార్ నిన్న రాత్రి అంటే మనకు వచ్చినటువంటి వార్త, బట్ నిన్న ఈవినింగ్ బలూచ్ ఏ ప్రాంతంలో మిలిటరీ వాళ్ళు వాహనాలు వెళ్ళేటప్పుడు దగ్గర దగ్గర 26 మిలిటరీ ట్రక్కులను పేల్చేశారు. అవును, ఆ వీడియో రీసెంట్ గా రిలీజ్ బయటకు వచ్చింది. 26 ట్రక్కులు నిన్న మధ్యాహ్నమే, నిన్న మధ్యాహ్నమే. సో అక్కడ కనీసం పాకిస్తాన్ మిలిటరీ బలూచ్ లో అడుగు పెట్టే పరిస్థితి లేదు. నిన్న రాత్రి క్వెట్టా మీద బలూచులు దాడి చేశారు. పోస్ట్ మిడ్ నైట్ తర్వాత క్వెట్టా మీద దాడి చేశారు. క్వెట్టా అనేది బలూచ్ కి రాజధాని. సో అక్కడ పాకిస్తాన్ అక్కడ ఒక కంటోన్మెంట్ ఉంది. క్వెట్టాలో పాకిస్తాన్ కు ఒక కంటోన్మెంట్ ఉంది. పాకిస్తాన్ లో మొత్తం 13 కంటోన్మెంట్, మిలిటరీ కంటోన్మెంట్స్ ఉంటాయి. బలూచ్ లో 2, దాంట్లో పెద్దది వచ్చింది క్వెట్టాలో ఉంటది. ఆ కంటోన్మెంట్ నుంచి పాకిస్తాన్ సైన్యం పరారైపోయింది. నౌ ద క్వెట్టా సిటీ ఇస్ అండర్ బై ద బలూచ్ లిబరేషన్ ఆర్మీ. ఓకే, కంట్రోల్ తీసేసుకున్నారు వీళ్ళు క్వెట్టా సిటీని. కంట్రోల్ తీసేసుకున్నారు, క్వెట్టాను కంట్రోల్ తీసేసుకున్నారు. ఏంటంటే ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా అండ్ బలూచ్ బలూచ్ ఈ ఏరియాలో వెరీ లిబరల్ ఇస్లామిక్ మెంటాలిటీస్ ఉన్నటువంటి వాళ్ళు అటు సున్నీలు కాదు, ఇటు షియాలు కాదు. ఇక్కడ బలూచ్ అనే తెగ, బట్ దే ఫాలోస్ ఇస్లాం. ఇక్కడ ఖైబర్ పఖ్తూన్ఖ్వా వచ్చేసరికి పఖ్తూన్ అనే తెగ ఒకటి ఉంటుంది. దట్ దేర్ ఆల్సో బిలాంగ్స్ టు ముస్లిమ్స్, బట్ నాట్ సున్నీస్ ఆర్ షియాస్. అందువల్లే షియాలు ఎక్కువ ఉన్నటువంటి సునీలు ఎక్కువ ఉన్నటువంటి పాకిస్తాన్ లో వీళ్ళని గిరిజన తెగలుగా చూస్తారనమాట. అంటే అంటరాని వాళ్ళుగా చూస్తారు. చూడటం వల్ల వచ్చినటువంటి పోరాటంతో ఏర్పడినటువంటి గొరిల్లా దళాలే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా. ఇప్పుడు మీరు వినే ఉంటారు టీటీపీ, తాలిబాన్ తెహ్రీకే పాకిస్తాన్ అనే దాని మీద. సో ఈ 2 సార్ విద్యాసాగర్ గారు, ఇక్కడ నాదొక డౌట్. ఆ టీటీపీ ఈజ్ సమ్వాట్ ఇంక్లైన్డ్ టువర్డ్స్ ఆఫ్ఘనిస్తాన్ అని అంటున్నారు, నిజమేనా? కొద్దిగా వాళ్ళు అక్కడి నుంచి తాలిబాన్ నుంచి పుట్టిందే టీటీపీ. సో అది కొద్దిగా డేంజర్ ఆర్గనైజేషన్. టీటీపీ కంప్లీట్ గా షరియా చట్టం అమలు అవ్వాలన్న దీని మీద చేస్తున్నట్టుంది. దానికి మనం సపోర్ట్ చేయలేం. బట్ బలూచ్ అనేది నిజంగానే వాళ్ళు చాలా లిబరల్ అండ్ దే ఆర్ వెరీ ప్రోగ్రెసివ్. వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ నాలెడ్జ్ తో ఉంటారు బలూచ్లంతా కూడా. వాళ్ళు కెనడా, అమెరికా, యూరోప్ లో సెటిల్ అయి ఉన్నారు. సో మీకు విషయం చెప్తాను. 1947కు మునుపు, భారతదేశం స్వతంత్రం మునుపు భారతదేశంలో చివరి జరిగిన ఎలక్షన్స్ లో, అంటే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు, మీరు ఇండియాలో ఉండాలా పాకిస్తాన్ లో ఉండాలా తెలుసుకోవాలనుకుంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్టీ ఏదైతే, జిన్నా పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు, తర్వాత కాంగ్రెస్, ఇప్పుడున్న కాంగ్రెస్ కాదు, అప్పుడున్న కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ప్రావిజన్స్, అప్పట్లో మనకు స్టేట్స్ లేవు, ప్రావిజన్స్ లో ఎలక్షన్ జరిగితే బలూచిస్తాన్ అండ్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాలు 2 కూడా కాంగ్రెస్ కోటేశారంటే అఖండ భారత్ కోటేశారు వాళ్ళు. అంటే భారతదేశం కలిసే ఉండాలన్నది. ఈవెన్ సింధు ప్రాంతం కానివ్వండి, లేకపోతే ఖైబర్ పఖ్తూన్ఖ్వా కానివ్వండి, అంటే బలూచిస్తాన్ కానివ్వండి. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి పరిణామాల దృష్ట్యా 25 లక్షల మంది చనిపోతే, ఆ విధిలేని పరిస్థితుల్లో దేశం విభజన జరిగితే, ఆ విభజన అప్పుడు సింధు ప్రాంతం అటు లాహోర్ కానివ్వండి, పంజాబ్ లో కొంత ప్రాంతం వాళ్ళకి ఇచ్చేయడం కానీ, ఎటు ప్రాంతం చివరిలో ఎడ్జ్ లో ఉంటది కాబట్టి, ఆఫ్ఘాన్, ఇరాన్ కు దగ్గరలో ఉంటది కాబట్టి, బలూచిస్తాన్ అటు కజకిస్తాన్ కు దగ్గరగా ఉంటది కాబట్టి ఆ ప్రాంతాన్ని దీన్ని అంత మొత్తం కలిపేసి పాకిస్తాన్ చేశారు. బట్ 1947కి బిఫోర్, ఇందాక మీరు అన్నారు ట్రీటీ 1872లో ట్రీటీ ఏదైతే దాన్ని బయట ఎందుకు తీస్తారంటే, దే ఆర్ నాట్ విల్లింగ్ టు జాయిన్ విత్ పాకిస్తాన్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1947. సో వాళ్ళు ఇప్పటికీ కూడా బలూచ్ లో, మీరు ఇండియాని మా ఒక స్టేట్ గా ప్రకటించండి, భారతీయ శిక్షాస్మృతి కానీ, భారతీయులకు ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే జరుగుతాయో మా ప్రాంతంలో చేయండి అని చెప్పేసి అక్కడ ఎప్పుడు బలూచిస్తాన్ లో భారతదేశం జెండాలు పట్టుకొని తిరుగుతూ ఉంటారు. నాట్ ఇన్ ఖైబర్ పఖ్తూన్ఖ్వా, బట్ బలూచ్ లో వెరీ లిబరల్స్. మనకు ఈ రోజు యుద్ధం గురించి మనం మాట్లాడితే వాసుదేవన్ గారు, ఇది ఇప్పటి నుంచి చేసినటువంటి ఎక్సర్సైజ్ కాదు, చాలా సంవత్సరాల నుంచి ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేసిన ఎక్సర్సైజ్. మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు,
అట్లాగే అజిత్ దోవల్ గారు, లేకపోతే రక్షణలో ఉన్నటువంటి చాలా మంది ఏంటంటే తజికిస్తాన్ లో మనకి ఎయిర్ బేస్ ఉంది. తజికిస్తాన్ ఎక్కడుంది? పాకిస్తాన్ పైన ఉంటుంది, అంటే ఈస్టర్న్ ఏరియాలో ఉంటుంది. అటు ఇరాన్ లో మనకు ఒక పోర్ట్ ఉంది, మనమే కడుతున్నాం దాన్ని. అవును. ఆఫ్ఘనిస్తాన్ పార్లమెంట్ కట్టింది మనమే. మనం. ఆఫ్ఘనిస్తాన్ లో మన రోడ్స్ డెవలప్ చేస్తున్నాం మనమే. ఆఫ్ఘనిస్తాన్ సపోర్టు, తజికిస్తాన్ ఎయిర్ బేస్ అండ్ ఇరాన్ లో ఉన్నటువంటి పోర్ట్. చూడండి, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ ఈ రెండు భూభాగాన్ని పంచుకుంటే పాకిస్తాన్ తో, ఆఫ్ఘనిస్తాన్ పైన ఉన్నటువంటి ఏరియాలో తజికిస్తాన్ ఉంటుంది, అక్కడ ఎయిర్ బేస్ ఉంది. ఇటు వచ్చేసరికి మనకు మనకు గుజరాత్, మహారాష్ట్ర, పంజాబ్, రాజస్థాన్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో ఇక్కడ చూడండి, చుట్టూ మొత్తం అటు జలాల్లో కానివ్వండి, అటు పర్వతాల్లో కానివ్వండి, అటు భూభాగంలో కానివ్వండి, లేకపోతే ఇటు పక్క దేశాల్లో టెరిటరీలు పంచుకుంటున్నటువంటి దేశాల్లో ఎటు పోలేని పరిస్థితి. ఇది జియో పాలిటిక్స్. మరి వాళ్ళకి పాకిస్తాన్ వాళ్ళకి నాలెడ్జ్ ఉందో లేదో నాకైతే అర్థం కాలేదు. 10 days ముందరే మనం 1 week 8 days బ్యాక్ ముందు మన ఇద్దరం మాట్లాడుకున్నాము, ద సేమ్ టైం అనుకుంటాను. ఆ రోజు చెప్పాను, మళ్ళీ ఈ రోజు చెప్తున్నా. అప్పటి వరకు వార్ స్టార్ట్ అవ్వలేదు, ఫస్ట్ స్ట్రైక్ కూడా జరగలేదు, ఆపరేషన్ సింధూర్ మొదలు అవ్వలేదు. స్టిల్ ఐ రిమెంబర్ దట్ ద సేమ్ వర్డ్, ఐఎమ్ షేరింగ్ ద సేమ్ వర్డ్స్ విత్ యూ. లాహోర్ ని మనము లాహోర్ లో 1 month తర్వాత లాహోర్ లో టిఫన్ ఆర్ బ్రేక్ఫాస్ట్ చేస్తామని చెప్పారు, గుర్తుందో లేదు. వీఆర్ గోయింగ్ టు టేక్ either tea or tiffin or lunch or dinner where hanged by the Britishers, the Bhagat Singh. ఆ ఏరియాను మనము మా టెరిటరీని తీసుకుంటాం. పంజాబ్, సింధులో ఉన్నటువంటి పంజాబ్ ను భారతదేశం పంజాబ్ లో కలుపుకుంటాం. వేర్ స్టడీడ్ ద భగత్ సింగ్, సిటీ కాలేజ్ ఆఫ్ లాహోర్, అది కూడా మన టెరిటరీలో కలుస్తుంది. పిఓకే కలవాల్సిందే, బలూచిస్తాన్ విడిపోవాల్సిందే. వాళ్ళకు వాళ్ళకు సపరేట్ దేశంగా దాన్ని ట్రీట్ చేయటమా, లేదు దాన్ని మన ఇంకొక రాజ్యంగా, అంటే మనకి ఇప్పుడు ఉన్నాయి కదా కేంద్ర ప్రాంతాలుగా చేసి కొంత మనం అక్కడ పెట్టి తజికిస్తాన్ అన్నది లెటర్ అండ్ డిసైడ్. ఖైబర్ పఖ్తూన్ఖ్వా అంటే ఖచ్చితంగా వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ తో కలుపుకుంటారు. సో ఐ థింక్ నో మోర్ పాకిస్తాన్ ఇన్ ద ఎర్త్. అటు ప్రజలు, భూమి పెరగదు తగ్గదు, ప్రజలు అట్లా ఉంటారు, భూమి అట్లాగే ఉంటుంది. బట్ పాకిస్తాన్ 1947 ముందు పాకిస్తాన్ లేదు, 2025 ఈ సంవత్సరం తర్వాత పాకిస్తాన్ అనేది ఉండదు. దీంతో పాటు ఇంకో విషయం, బంగ్లాదేశ్. అంటే ఇలా అనుకోవచ్చేమో, ఇంటర్నేషనల్ అబ్జర్వర్స్ ఇలా అంటారేమో, వృద్ధాప్యంతో పాకిస్తాన్ మృతి. వృద్ధాప్యంతో కాదు, పాకిస్తాన్ 78 ఏళ్ళు కదా. దేశానికి వృద్ధాప్యం ఉండదు, దానికి ఒక చీడ, దానికి ఒక రోగం వచ్చి. అంటే సర్కాస్టిక్ గా వాళ్ళు అలాంటి భావన చేయొచ్చు. ఆ భావన టెర్రరిస్టులను ఉద్దేశించి చేసిన భావన. అది క్యాన్సర్ వచ్చి చచ్చిపోయింది. ఒక మతోన్మాద పిచ్చితో క్యాన్సర్ అనేది వచ్చి ఒక భూతం బట్టి ఆ భూతంతో చచ్చిపోతుంది అది. లేకపోతే ఏంటి సార్ ఇది, ఏంటి ఇంతమంది చనిపోతే? నిన్న మనం చెప్పాం చాలా సింపుల్ గా, ఎక్కడైతే తీవ్రవాదులు ఉన్నారో అక్కడ మాత్రమే ఒక పౌరులకు ఇబ్బంది లేకుండా సెలెక్టెడ్ ప్లేస్ లో చేశాం. ప్రపంచం అంతా కూడా పాకిస్తాన్కి హితబోధ చేసింది, అరే బాబు వాళ్ళు మీ మీద దాడికి రావట్లేదు, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ మీ మెజర్స్ తోటి వాళ్ళకు రక్షణ కోసం అని చెప్పేసి చేశారు. నీకు బుద్ధి జ్ఞానం ఏదైనా ఉంటే నువ్వు తిరిగి రిటాలియేట్ చేయొద్దు అని చెప్పేసి ప్రపంచ దేశాలు అన్ని చెప్పిన తర్వాత నిన్న రాత్రి మొదలు పెడితే, ఎక్కడి నుంచి మొదలు పెడితే, గుజరాత్ నుంచి మొదలు పెడితే, కచ్ నుంచి మొదలు పెడితే, ఎక్కడి నుంచి వరకు జమ్మూ కాశ్మీర్ పిఓక దగ్గర నుంచి కొన్ని వందలు డ్రోన్స్, మిసైల్స్ వచ్చి పడుతుంటే ఏమైంది? మొన్నటి వరకు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్, మీడియా ప్లాట్ఫామ్ మీద మేము రాఫెల్ ను కూలగొట్టేసాం, వాళ్ళు కూలగొట్టేసాం, వీళ్ళు కూలగొట్టేసాం అనేసాం. దానికేంటి అసలు ఇంకోటి పాకిస్తాన్ మీడియాలో వచ్చింది ఏంటంటే, రాఫెల్ స్టాక్ అంట, అవి ఫాల్ డౌన్ అయిపోయాయంట, -34% చూపించారు. విద్యాసాగర్ గారు ఇక్కడ మనం ఆ డిఫెన్స్ మినిస్ట్రీ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే మనకి ఎప్పుడైనా ఎంటర్టైన్మెంట్ కావాలి, బాగా ఎంటర్టైన్మెంట్ కావాలి, బాగా స్ట్రెస్ లో ఉన్నాం అనుకున్నప్పుడు అతను మాట్లాడని చూస్తే హాయిగా రిలాక్స్ అయిపోతాం. దాంతో పాటు రాఫెల్ స్టాక్స్ 34 పడిపోయిందని చూపిస్తూ, చైనా F-16 అండ్ JF-17 విమానాలకి సంబంధించినటువంటి స్టాక్స్ చైనాలో విపరీతంగా దాదాపు ఆల్మోస్ట్ +54 పెరిగిపోయినట్టు దానికి ఒక గ్రాఫిక్స్ వేసి చూపించారు. ఈ రోజు మొహం ఎక్కడ పెట్టుకుంటారు? ఒక F-16 పడిపోయింది, ఒక JF-17 పడిపోయింది కదా. వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ది చైనా స్టాక్స్?
కనెక్ట్ చేసావా? పాకిస్తాన్ స్టాక్స్ ఏంటి, అవును. ఏంటి పరిస్థితి? రాఫేల్ పడిపోయినట్టు చెప్పలేదు, మనం ఆథరైజ్ చేయలేదు, బట్ పాకిస్తాన్ ఆథరైజ్ చేసింది. ఒక రెండు JF-17 లో ఒక J-16 వార్ దే హ్యావ్ కన్ఫెస్డ్ సార్ పడిపోయినాయి. విద్యాసాగర్ గారు, దే హ్యావ్ కన్ఫెస్డ్ ఆన్ రికార్డ్, దే వెంట్ ఆన్ రికార్డ్, దే వెంట్ ఆన్ రికార్డ్. దే వెంట్ ఆన్ రికార్డ్. పాకిస్తాన్ లో ప్రజలు తిరగబడతారు, ఆసిఫ్ మునీర్ లాంటి వాడిని కొడతారు, తంతారు, లేకపోతే ఆ ప్రధానమంత్రి ఇంటి దగ్గర 20 కిలోమీటర్ దూరంలో బాంబు పడితే అంటే వేయలేక కాదు. వాసుదేవన్ గారు, పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇంటి ముందర ఇంటి మీద వేయలేక కాదు దేశం. ఎందుకు వేయలేదంటే ఇట్స్ ఎ వార్నింగ్. నీ వరకు రాగలం, నీ ఇంటి వరకు రాగలం, నీకే సెక్యూరిటీ, యాజ్ ఏ ప్రైమ్ మినిస్టర్ నీకే సెక్యూరిటీ దేశంలో, జాగ్రత్త అని వార్ని ఇవ్వడానికి వెళ్ళాం. వాట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ది పాకిస్తాన్ టుడే ఆన్వర్డ్స్? రైట్ విద్యాసాగర్ గారు, మనతో పాటు జూపూడి ప్రభాకర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ఒక్క నిమిషం. ఛత్తీస్గఢ్ అమృత్సర్ అండ్ చండీగఢ్, రాజస్థాన్ లో కొన్ని ఏరియాలో ఇప్పుడే ఎయిర్ సైరన్స్ మొదలైన ఇప్పుడే వార్త వస్తుంది. అయితే అది ఎప్పుడంటే ఇప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఏదో చేయబోతున్నారు. ఈ 3 రోజులు ముస్లిం వాళ్ళు చనిపోయిన 3వ రోజు ఏదో కొద్దిగా ప్రేయర్ కెపాసిటీ అనేది చెప్తారు. ఇక్కడ 2 అంశాలు విద్యాసాగర్ గారు నేనే ప్రస్తావన చేయబోయాను. ఎనేహో మీరు లేవనెత్తారు కాబట్టి, ఈరోజు శుక్రవారం 1 గంట ప్రార్థనలు వాళ్ళకి చాలా కీలకం. వాళ్ళ దృష్టిలో వాళ్ళందరూ మృతవీరులు, మ్యాట్రిడమ్ ఇచ్చారు వాళ్ళందరికీ. అదే వాళ్ళకి అమరవీరులు, అదే మార్టిర్డమ్ ఇచ్చారు. భారతదేశంలో అయితే టెర్రరిస్టులు వాడు. సరే, వాళ్ళ శవపేటికలు మోసింది ఆర్మీ, యూనిఫామ్ వేసుకున్న జిహాదీలు మోసారు. ఇవాళ వాళ్ళకి చాలా కీలకం. మధ్యాహ్నం 1 గంట ప్రార్థనల తర్వాత వాళ్ళు అక్కడి నుంచి ఆవేశంతో ఊగిపోతూ బయటకు వచ్చి భారతదేశం మీద దాడికి తెగబడే ప్రమాదం ఉందని వార్తలు వస్తున్నాయి. ఎనీహౌ వీఆర్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. జూపుడి గారి దగ్గరికి వెళ్ళే ముందర ఒకసారి సోఫియా ఖురేషీ గారు వారు ఏం మాట్లాడారు. షీ హాజ్ అడ్రస్డ్ ద మీడియా అబౌట్ ది 7th and 8th of May జరిగిన డెవలప్మెంట్స్ని ఒకసారి అది చూసి జూపుడి గారి దగ్గరికి వెళ్ళాం. 7 से 8 मई 2025 की रात को पाकिस्तान ने उत्तरी और पश्चिमी भारत में स्थित कई सैन्य ठिकानों को, जैसे कि अवंतीपुरा, श्रीनगर, जम्मू, पठानकोट, अमृतसर, कपूरथला, जालंधर, लुधियाना, आदमपुर, भटिंडा, चंडीगढ़, नाल, फलौदी, उत्तरलाई और भुज पर ड्रोन और मिसाइलों से हमला करने का प्रयास किया. इन हमलों को इंटीग्रेटेड काउंटर UAS ग्रिड और वायु रक्षा प्रणालियों द्वारा निष्क्रिय कर दिया गया. इन हमलों का मलबा कई स्थानों से बरामद हुआ, जो कि पाकिस्तानी हमलों का प्रमाण है. రైట్, జూపుడి గారు నమస్తే అండి. నమస్కారం. నమస్తే. సో కీలకమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, INS విక్రాంత్ హ్యాస్ డెస్ట్రాయిడ్ హోల్ కరాచీ. కొంచెం ఫ్రేమ్ మీరు అడ్జస్ట్ చేసుకుంటారా, ప్రాపర్గా అడ్జస్ట్ చేసుకుంటారా? ఓకే, కొంచెం అంటే మీ హెడ్ రూమ్ ఉంచుకోండి సో దట్ క్లియర్గా విజిబిలిటీ కోసం. దిస్ ఈజ్ ఓకే అండి. కొద్దిగా హెడ్ రూమ్ అడ్జస్ట్ చేసుకోండి. జూపుడి గారు, డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు, హోల్ కరాచీ హెస్ బీన్ డెస్ట్రాయిడ్ బై INS విక్రాంత్. ఒకే సెంటెన్స్లో ఒక వాల్యూమ్ ఆఫ్ థాట్ ప్రాసెసెస్ని ఆయన అక్కడ మేనిఫెస్ట్ చేశారు. అంటే INS విక్రాంత్ ప్రావెస్నెస్ని ఆయన చెప్పడమే కాకుండా భారత్ చేయగల సామర్థ్యం ఉందనే విషయాన్ని మేము గుర్తించాం. అంటే వాళ్ళు ప్రపంచ పోలీసు కదా, ఆయన కూడా గుర్తించామని చెప్పుకోవటానిగా ఇది చేసింది. అంటే ఇప్పుడు మనం లైవ్ లో ఉన్నటువంటి చంద్ర సాంబశివరావు గారు ఉన్నారు, మనతో పాటు విద్యాసాగర్ గారు ఉన్నారు, ఇద్దరు కనబడుతూ ఉన్నారు. తర్వాత మీకు అండ్ 99 ప్రేక్షకులు అందరూ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి వార్ డీటెయిల్స్ ని, అంటే నాకున్నటువంటి డిఫెన్స్ తో ఉన్న లిటిల్ బిట్ ఎక్స్పీరియన్స్ ని, లిటిల్ బిట్ ఏం కాదు సార్, 2 decades మీరున్నారు డిఫెన్స్ లో, మీ ఎక్స్పర్టైజ్ తెలుసు. యువర్ వాక్యూమ్ టెక్నాలజీ ఎక్స్పర్ట్. ఆ ఎక్స్పర్టైజ్ గురించి చందు సాంబశివరావు గారు, మీ ఇద్దరికి అవగాహన ఉంటుంది, మా బట్టి లేమనుకు ఉండదు, మీ ఇద్దరికైతే శాస్త్రవేత్తలు కాబట్టి ఉంటుంది మీకు. ఇక్కడ మీరు ప్రపంచ పోలీస్ అన్నారంటే అగ్రరాజ్యాలకు సంబంధించినటువంటి
అప్పుడు మనం అగ్రరాజ్యాలు అనాలో ఉగ్రరాజ్యాలు అనాలో కూడా తెలియదు మనకి ఒక దశలో. అంటే ఈరోజు ఒక అగ్రరాజ్యం మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి, లేకపోతే ఇంకొక కమ్యూనిస్ట్ కంట్రీ వాళ్ళు సపోర్ట్ చేస్తుంది కాబట్టి దానిలోకి వెళ్ళే కన్నా నౌ వాట్ ఈస్ ద రియల్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఇండియా ఇన్ ఆమ్నెస్టీ అండ్ ఆర్టిలరీ అండ్ అదర్ ఫోర్సెస్, నేవీ కానీ లేకపోతే ఎయిర్ ఫోర్స్ కానీ, ఇవన్నీ చూసుకున్నప్పుడు వెన్ వీ కంపేర్ విత్ ది ఆఫ్ఘనిస్తాన్ మనం చాలా హైలో ఉంటాం బికాస్ ఆఫ్ ది మనీ వి స్పెండ్ ఆన్ ఇట్. తర్వాత ఫోర్కాస్టింగ్, రీసెంట్గా మనం ఎక్కడ యుద్ధాల్లో కూడా లేము. ఇండియా మనకి డిఫెన్స్ బడ్జెట్ కూడా ఎక్కువ కేటాయించుకుంటూనే వచ్చాం. బట్ పాకిస్తాన్ పరిస్థితి అది కాదు. పాకిస్తాన్ ఈజ్ ఆల్వేస్ ఇన్ డోల్ డ్రామ్స్. ద మ్యాక్సిమం దేర్ బడ్జెట్ స్పెంట్ ఆన్ టెర్రరిజం లేకపోతే ఇతర యాక్టివిటీస్ మీద. వాళ్ళలో ఉన్నటువంటి గ్రూప్స్, ఇంటర్నల్ స్ట్రగుల్స్, తర్వాత ఎప్పుడు ఎన్నుకున్న ప్రధానమంత్రి ఉంటాడో లేడో తెలియదు, ఆక్వైడ్ దేశాధ్యక్షులు, సైన్యాధ్యక్షులు వచ్చేస్తూ ఉంటారు. దేర్ లాట్ ఆఫ్ టర్బులెన్స్ ఇన్ పాకిస్తాన్ ఆల్వేస్. సో వెన్ ఇట్ కమ్స్ టు ది పహల్గామ్ ఇష్యూ, పహల్గామ్ తర్వాత జరిగినటువంటి అంశాల్లో ఆపరేషన్ సింధూర్ వాట్ వి డిడ్, మనం చేసింది ఏంటంటే చాలా టాలరెన్స్. అవర్ ప్రధానమంత్రి మోడీ గారు హీ హాస్ షోన్ లాట్ ఆఫ్ టాలరెన్స్ ఈవెన్ వైల్ స్టార్టింగ్ ద వార్. దాన్ని సింధూర్ అని పెట్టి ఎక్కడైతే టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయో ఆ క్యాంప్స్ మొత్తాన్ని కూడా అవుట్ ఆఫ్ అంటే ఎన్ నెంబర్ ఆఫ్ క్యాంప్స్, ఒక 9 క్యాంప్స్ని మనం టార్గెట్ చేసి టపటప 25 minutesలో మన మిజైల్స్ తోటి కొట్టేసి రావడం జరిగింది. సో అప్పుడు మనకి ఖచ్చితంగా ఇఫ్ ఎనీబడి కెన్ యాంటిసిపేట్ ఆర్ విజువలైజ్, పాకిస్తాన్ ఏం చేస్తారంటే పాకిస్తాన్ కంట్రీని మనం అది ఒక టెర్రరిస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రీగా మనం చూడొచ్చు. మన బాంబులు ఎలా తయారు చేస్తామో అట్లా వాళ్ళు టెర్రరిస్టులను తయారు చేస్తారు. సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఎపీ సెంటర్, ది కంట్రీ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పాకిస్తాన్. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకున్నప్పుడు మనం చేయాల్సిన అంశం ఏంటంటే వాళ్ళకి టాలరెన్స్ కూడా చాలా తక్కువ, ఓపిక కూడా చాలా తక్కువ. మనం ఒక పాయింట్ మీద కొట్టామనుకున్నాం, కానీ వాళ్ళు ఎట్ ఏ టైం ఫ్రమ్ ఆల్ ద ఫ్రంట్స్, ఆల్ ద ఏరియాస్ వాళ్ళు ఒకసారి విరుచుకుపడ్డట్టుగా, వాళ్ళకి ఎంత ఆమ్నెస్టీ ఉందో లేకపోతే ఎంత పవర్ ఉందో మనకు తెలియదు, కానీ విరుచుకుపడ్డట్టుగా అన్ని ప్రాంతాల మీద, సివిలియన్స్ మీద, ఎయిర్పోర్ట్ల మీద, మొత్తం మీద పడ్డారు. విచ్ ఈస్ ఐ థింక్ మనం ఎక్స్పెక్ట్ చేసామా లేదా, మన డిఫెన్స్ ఫోర్సెస్ ఇవి కూడా దృష్టిలో పెట్టుకున్నాయా లేదనేది వాళ్ళకే తెలియాలి, లేమైనగా మనకి తెలియకపోవచ్చు. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే నిన్న అర్ధరాత్రి నుంచి మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి డెవలప్మెంట్స్ ఎప్పుడైతే వాళ్ళు ఓపెన్ అయిపోయారో వాళ్ళకున్న ఒకే ఒక ధైర్యం ఏంటంటే దే హ్యావ్ గాట్ లాడ్ ఆఫ్ అదర్ సపోర్ట్ ఎక్సెప్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ సైనికులు మన దగ్గరికి పంపరు, కానీ పాకిస్తాన్ సైనికుల్ని చైనా ఇన్ ఆల్ ద వే supporting Pakistan like anything in the money point of view, economy point of view, amnesty point of view and international affairs. They used to manage వాళ్ళ ఒక పాకెట్లో ఉన్న, చైనా పాకెట్లో ఉన్న కంట్రీ లాగా వాళ్ళు పాకిస్తాన్ని భావిస్తూ ఉంటారు. సో వెన్ చైనా ఇస్ దేర్ ఫర్ ఎవ్రీథింగ్, వాళ్ళకున్న ధైర్యం మిగతా టర్కీ కన్నా లేకపోతే ఇటలీ కన్నా మిగతా బలూచిస్తాన్ కన్నా వీటన్నింటిని పక్కన పడేస్తే మెయిన్ వాళ్ళకి ఫ్రెండ్ ఈజ్ చైనా. అయితే చైనాని మనం ఏం చేసుకున్నాం అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ట్రంప్ మనకు సపోర్ట్ చేశాడు, లేకపోతే రాత్రి రుడే అనే ఒక అతను అసిస్టెంట్ సెక్రటరీ మనతో మాట్లాడాడు, మన జయశంకర్ గారితో, అదేవిధంగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ తోటి ఈ స్పోక్ ఎవ్రీబడీ టు న్యూట్రలైజ్ అని అనుకున్నాం మనం. బట్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత 1 or 2 daysలో ఒక హాఫ్ ఏ డేలో లేకపోతే 1 dayలో ఏ యుద్ధం కూడా, ఏ దేశం కూడా, ఎవడు కూడా దాన్ని క్లోజ్ చేయడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇజ్రాయెల్ వార్ జరుగుతూ ఉంది, దాన్ని 1.5 year అయిపోయింది కదా, 2 years కావస్తూ ఉంది. ఓ పక్క ఉక్రెయిన్ వార్ జరుగుతూ ఉంది, ఇట్ ఈస్ నియర్ అబౌట్ 4 years టచ్ అవుతూ ఉంది. అంటే మనకి లైవ్ ఎగ్జాంపుల్స్ వరల్డ్ వైడ్ జరుగుతున్నటువంటివి అగ్రరాజ్యాలు పక్కన ఉన్నప్పుడు కూడా జరుగుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో ట్రంప్ ఒక ట్వీట్ ఇవ్వచ్చు, లేకపోతే వాళ్ళ డిఫెన్స్ సెక్రటరీ మనతో మాట్లాడచ్చు, బట్ మన వర్క్ మనం చేయాల్సినటువంటి ఉంది. సి నౌ S-400 మనకి ఐరన్ డ్రోమ్స్లో మనం పెట్టుకున్నాం. S-400 ఇస్ ఎ వెరీ వెరీ స్ట్రెంగ్త్ మిజైల్ అండ్ కెన్ క్యాచ్, ఎక్కడి నుంచైనా వస్తుందంటే క్యాలిక్యులేటెడ్గా క్యాచ్ చేసి
దాన్ని డిమాలిష్ చేయగలదు, దాన్ని యాంగిల్ కూడా మార్చగలదు. సో దేర్ ఆర్ ఎన్ నంబర్ ఆఫ్ సిఎన్సి ప్రోగ్రామ్స్ ఆర్ దేర్. వాళ్ళ డిఫెన్స్ డైరెక్షన్ ప్రకారం వాళ్ళు మార్చేసుకుంటూ ఉంటారు. సో మనం వచ్చినటువంటి ఎడ్జ్ ఏంటంటే ఇప్పుడు ఇండియా ఇప్పటి వరకు అప్పర్ హ్యాండ్లో ఉంది. బట్ పాకిస్తాన్ ఇప్పుడు టాలరెన్స్ తగ్గిపోయి వాళ్ళు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ జ్వరబడిపోయి బెదిరించే అవకాశం ఏంటంటే ఒకే ఒక అంశాన్ని నేను చెప్పి చాలా షార్ట్గా నేను ముగిస్తాను. వాళ్ళు దే ఆర్ థ్రెటనింగ్ అదర్ ఫోర్సెస్, ఇండియా కానీ ప్రపంచాన్ని కానీ, మా దగ్గర న్యూక్లియర్ బాంబ్స్ ఉన్నాయి అనేది ఒకటి వాడుతూ ఉన్నారు వాళ్ళు. అయితే దాన్ని నిజంగా వాళ్ళు టెస్ట్కి పెడతారా లేదా ప్రయోగిస్తారా లేదా అనే దానికన్నా పిచ్చోడి చేతిలో రాయి ఎట్లా ఉంటుందంటే సమ్ టైమ్స్ వీ కాంట్ సే. వాడు ఎక్కడైనా ఇచ్చు. హిరోషిమా నాగసాకి మనకి ఎగ్జాంపుల్ కనబడతా ఉంది. ఇప్పుడు వరకు కూడా నీకు అటు ఇజ్రాయెల్లో వారు జరిగినా, లేకపోతే ఉక్రెయిన్లో వారు జరిగినా, రష్యా ఉన్నా, లేకపోతే ఇంకొకటి అక్కడ హమాస్ మనం అనుకున్నట్టుగా తీవ్రవాదులు పాలస్తీనావాదులు అక్కడ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి యుఏఈ కొంతమంది సపోర్ట్ చేసినా నోబడీ ఈజ్ యూజ్ ఇంతవరకు ఆ వెపన్ అనే దాన్ని వాడలేదు, న్యూక్లియర్ దాన్ని. కానీ వీడు వాడతానంటూ ఉన్నాడు. వాడతానంటున్నప్పుడు మనకున్నటువంటి దాన్ని న్యూక్లియర్ వెపన్ కూడా మనం డిస్మాంటిల్ చేసి లేకపోతే డిమాలిష్ చేసి పక్కన పడేసి శక్తి సామర్థ్యాలు మన దగ్గర ఉన్నాయో లేదో ఐఎమ్ వెరీ మచ్ డౌట్ఫుల్. బేగా కాస్త కోస్త మెటీరియల్స్ ఉన్న తెలిసినటువంటి లొకేషన్స్ తెలిసినటువంటి ఒక వ్యక్తిగా నాకు చాలా డౌట్ ఉంది దాని మీద. ఒకవేళ అక్కడ దాకా వారు వెళ్ళేదాకా మీరన్నట్టుగా ప్రపంచ పోలీసుగా ఉన్న ట్రంప్ ఆర్ చైనా జిన్పింగ్ ఆర్ నార్త్ కొరియా వీళ్ళందరూ కూడా ఒకవేళ ఇన్వాల్వ్ అయితే, నార్త్ కొరియాలో మీకు ఒకసారి ది ఫస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ వాట్ హ్యాపెండ్, నార్త్ కొరియా స్మాల్ కంట్రీ, అక్కడ ఉన్నటువంటి కింగ్ ఆయన ఏం చేసి ట్రంప్ని తన దీవులకు పిలిపించేసి he has shown some buttons. Mr. Trump, don't think that you are very big. I have got weapon like nuclear weapon. If I switch on this button, your America will go off. అని చూపించిన తర్వాత ట్రంప్ లాంటోడే ఈ పిచ్చోడితో ఎందుకని చెప్పేసి సంధి కుదుర్చుకొని వచ్చేసాడు. బయలాటరల్ ట్రక్స్ సక్సెస్ అయిన వచ్చేసాడు. అంటే దే ఆర్ నాట్ రెడీ టు గో ప్రిపేర్ టు మేక్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్ ఆర్ వీ ఆల్సో నాట్ ప్రిపేర్ టు మేక్ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ వెపన్. ఎందుకంటే ఇది మానవాళి మొత్తాన్ని కూడా మొత్తం నాశనం చేసేస్తుంది. అంటే యుద్ధం అన్న తర్వాత ఎన్ని రోజుల్లో ముగుస్తుందో మనం చెప్పలేం, ఎప్పుడు ముగుస్తుందో మనం చెప్పలేం, ఏ డైరెక్షన్ తీసుకుందో మనం చెప్పలేం, ఎప్పుడు ఎండ్ అవుతుంది ఎప్పుడు క్లోజ్ అవుతుందో కూడా వి కాంట్ ప్రెడిక్ట్. రైట్. సో ఈ సిచ్యువేషన్లో మనం జస్ట్ కంపేరింగ్ అవర్ ఫోర్సెస్, మనకి నేవల్ ఎంత ఉంది, మనకి ఎయిర్ ఫోర్స్ ఎంత ఉంది, మనకి ఆర్టిలరీ ఎంత ఉంది, మిలిటరీ ఎంత ఉంది, ఆమ్నెస్టీ ఎంత ఉంది, వీటన్నిటికన్నా ఈ దశలో పాకిస్తాన్ యాజ్ ఎ పూర్ కంట్రీ వాడుకున్నటువంటి 1-2 అంశాన్ని పట్టా వదిలేసి తర్వాత ఈ డజంట్ హ్యావ్ ఎనీ రిసోర్స్. వాడుకున్న రిసోర్స్ ఏంటంటే ఒకే ఒకటి, నీకు న్యూక్లియర్ వార్ని వాడటం. న్యూక్లియర్ వార్కి ఇంకా ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఒకవేళ ఓ మూడుని బట్టి ఉంటుంది. తన కంట్రీ మొత్తం స్మాష్ అయినప్పుడు, తన కంట్రీ పేదరికంగా పోయినప్పుడు, తన కంట్రీలో రివోల్ట్ వచ్చినప్పుడు, అక్కడ ప్రధానమంత్రి లేకపోతే దేశ అధ్యక్షుడు లేకపోతే మిలిటరీ పవర్స్ మధ్య గొడవలు వచ్చినప్పుడు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. ప్రధానమంత్రి కూడా ఛాయిస్ ఉండకపోవచ్చు. మే గివ్ ఓపెన్ హ్యాండ్ టు ది మిలిటరీ లేకపోతే క్యాప్చర్ చేసుకోవచ్చు. ఇవన్నీ జరిగే క్రమంలో ఎవడేం చేస్తాడో తెలియదు. ఇక్కడ ఎగ్జాక్ట్లీ ది ఎక్స్పీరియన్స్ ఆఫ్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఈ 11 సంవత్సరాల్లో ఒక 65 దేశాలు తిరిగినటువంటి అవర్ ప్రైమ్ మినిస్టర్. ఇంతకుముందు మన సర్కాస్టిక్ గా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఇప్పుడు బయలాటరల్ టాక్స్ కానీ మనకున్నటువంటి ఇంటర్నేషనల్ అఫైర్స్ కానీ అలీన విధానం కానీ నిజంగా ప్రపంచవ్యాప్తంగా న్యూ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే ఇప్పుడు వాళ్ళకి టర్కీ సహాయానికి వచ్చింది. మనకి ఏ దేశమైనా సర్కార్ వచ్చిందా? రాదు. ఇప్పుడు ఇందాక అక్కడ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఐ థింక్ ఒక మెసేజ్ ఇచ్చాడు. ఆయన ఏమిచ్చాడంటే, at this point of time we can't ask and India to lay down their weapons. మేము అడగలేం, వారు మధ్యలో ఉన్నారు వాళ్ళు అని ఒక వార్ సిద్ధాంతాన్ని వారిలో మూలాలని అతను చాలా సటిల్గా హి హస్ అడ్రస్డ్ అండ్ కమ్యూనికేటెడ్ అండి. జూపిడి గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. మీరు లేవనెత్తిన 2 అంశాలకు సంబంధించి శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు చాలా సున్నితమైన అంశాలు వారు ఎలాబొరేట్ చేస్తారు. రక్షణ రంగంలో మీకున్న అనుభవం అండ్ వారి పర్సెప్షన్ రెండూ చూడొచ్చు. అండ్ వారి దగ్గరికి వెళ్లే ముందు ఒక చిన్న ట్వీట్ ఒకటి చూద్దామండి. ఎకనామిక్ అఫైర్స్ డివిజన్ పాకిస్తాన్, గవర్నమెంట్ ఆఫ్ పాకిస్తాన్ అపీల్స్ టు ఇంటర్నేషనల్ పార్ట్నర్స్ ఫర్ మోర్ లోన్స్ ఆఫ్టర్ హెవీ లాసెస్ ఇన్ఫ్లెక్టెడ్ బై ఎనిమీ, అంటే మనం అనమాట.
Amid escalating war and stocks crash, we urge international partners to help de-escalate. Nation urged to remain steadfast. వరల్డ్ బ్యాంక్కి ట్యాగ్ చేశారు, ఇండియా పాకిస్తాన్ వార్, పాకిస్తాన్ జిందాబాద్. సో సాంబశివరావు గారు, దాంతో పాటు ఇంకోటి చేశారు ఇప్పుడే. దాంతో పాటు ట్వీట్ ఏంటంటే 3,000 రూపాయల కంటే ఏటీఎం లేకుండా డ్రా చేసుకోకూడదు. రైట్, సాంబశివరావు గారు దగ్గర ఆ వారధి. మళ్ళీ మీ దగ్గర వస్తా. సాంబశివరావు గారు, చాలా సున్నితమైన అంశం. అయితే మరి రక్షణ రంగంలో 2 దశాబ్దాలు పనిచేశారు జూపుడి గారు. సో వారు లేవనెత్తిన అంశాలు అండ్ మోస్ట్ వరీడ్ పాయింట్, ఎందుకంటే శాస్త్రవేత్తగా మీకు తెలుసు అణుబాంబు విస్ఫోటనం ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుంది. సరైన వాడి చేతిలో ఉంటే పర్లా, పాకిస్తాన్ లాంటి వాడి చేతిలో, కిమ్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం వర్రీ అవ్వాల్సిందనే ప్రస్తావన వారు తెచ్చారు. మీరు చెప్పండి సార్, పాకిస్తాన్ ఆ సాహసానికి ఒడిగడుతుందా? కిషన్ గారు, విద్యాసాగర్ గారు, అలాగే పెద్దలు జూపుడి గారు మంచి మంచి విషయాలని ప్రస్తావించారు, లేవనెత్తారు. ఇట్స్ వెరీ ప్లీజింగ్ టు నో దట్ మనం ఎక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఉండి డైరెక్ట్గా మనకి వార్ ఎఫెక్ట్స్ పడకపోయినా కానీ దీని మీద ఎంత తీవ్రంగా, ఎంత సీరియస్గా మన వాళ్ళు ఆలోచిస్తున్నారనేది దట్ షోస్ ద యూనిటీ. ఇండియాలో ఉన్నటువంటి యూనిటీ, ఇండియన్ మిలిటరీ మీద ఉన్న ఇంట్రెస్ట్, కాన్ఫిడెన్స్, ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, మనలో ఉన్న చైతన్యాన్ని తెలియజేస్తుంది. ఇంత రీజెంట్గా మాట్లాడుతున్నాం మనం, 2 సైడ్స్ మాట్లాడుతున్నాం. చూడండి, మనకి మంచి ఏంటో చెడేంటో, పాకిస్తానీ ప్రజలకు మంచి ఏదో చెడేదో వాళ్ళు అనవసరంగా పిచ్చోళ్ళ చేతుల్లో ఇరుక్కున్నారు, పిచ్చి ఆర్మీ చేతుల్లో ఇరుక్కున్నారు, పిచ్చి ప్రధానమంత్రులు, డిక్టేటర్స్ వాళ్ళని పాడు చేశారని మనం విత్ సమ్ ఎంపతి అండ్ సింపతి మాట్లాడుతున్నాం. దట్స్ ద బ్యూటీ ఆఫ్ ఇండియా, ఇండియన్ స్పిరిట్. హ్యావింగ్ సెడ్ దట్, నేనేమనుకుంటున్నానంటే నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర ఇది ఉందని భయపెట్టేవాడు అలా కంటిన్యూస్గా మిమ్మల్ని భయపెడుతూనే ఉంటాడు, ఆంపుస్ చేస్తూనే ఉంటాడు, బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటాడు. అలా బ్లాక్మెయిల్ చేయడానికే పాకిస్తాన్ అలాంటి వెపన్స్ మీద దృష్టి పెట్టడం, వాళ్ళు తయారు చేశారో, తెచ్చుకున్నారో, కొనుక్కున్నారో మనకు తెలియదు. నిన్నటిదాకా వాళ్ళు ఏం మాట్లాడారు, మా దగ్గర F-16 ఉన్నాయి, F-15 ఉన్నాయి, JF-17 ఉన్నాయి అని పెద్ద పెద్దగా మాట్లాడారు. మా దగ్గర డ్రోన్స్ ఉన్నాయి, మా దగ్గర HQ-9 ఉంది, మా దగ్గర మంచి షీల్డ్ ఉంది, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏమి చేయలేదు మమ్మల్ని అన్నారు. మనం చేయటం సంగతి దేవుడు ఎరుగు. ముందు వాళ్ళ డ్రోన్స్ని కానీ, వాళ్ళ ఫైటర్ ప్లేట్స్ని కానీ, వాళ్ళ సిస్టమ్స్ని మనం ఇక్కడ కొట్టడమే కాకుండా మిడేరు అవి ఎక్కడ బయలుదేరినాయో ఆ పాయింట్ని కూడా కొట్టొచ్చాం. ఆరిజిన్నే కొట్టాం అంటే కొట్టారు. అంటే ఏంటి, మన దగ్గర వీ హ్యావ్ ఎనఫ్ టెక్నాలజీ టు ఐడెంటిఫై నువ్వు ఎక్కడ బయలుదేరావో ఆ పాయింట్లో కొట్టగలిగిన టెక్నాలజీస్ ఉంది. మనకి బ్రాహ్మోస్ లాంటివి కానీ, S-400 లాంటివి ఏం చేస్తాయంటే బిడేరు వరకు ఆగిపోతుంది అని అనుకున్నాం మనం ఇన్నాళ్ళు. మిడేర్లో దాన్ని బ్లాస్ట్ చేసి ఆగటం కాదు, ఇంకా కావాలనుకుంటే అది ఎక్కడ బయలుదేరిందో ఆ లొకేషన్ వరకు వెళ్ళగలిగినటువంటి టెక్నాలజీస్ ఉన్నాయి. అంటే అక్కడేదో మీరు 10 స్థావరాల్లో నుంచి మేము బయలుదేరుతాం, మేము కొండల్లో నుంచి బయలుదేరుతాం, మేము కొత్త ప్లేస్లో నుంచి, మేము మొబైల్ లాంచర్స్లో నుంచి బయలుదేరుతాం అనుకుంటే అవన్నీ కూడా పాత కాలంలో టెక్నిక్స్. అవి మీరు మొబైల్ లాంచర్ అయినంత మాత్రాన మీరు ఎక్కడున్నారో తెలియని పిచ్చి రోజులు కాదు ఇవి. కాబట్టి ఇండియాలో ఉన్న టెక్నాలజీ తోటి పాకిస్తాన్ ఫేస్ చేయలేదు, కంపేరబుల్ కాదు. ఇండియన్ ఎకనామిక్ సిస్టమ్ తోటి కంపేరబుల్ కాదు, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ తోటి కంపేరబుల్ కాదు, మన మిలిటరీ మైట్ తోటి కంపేరబుల్ కాదు. అన్నిటికంటే ఎక్కువ మన డిప్లొమాటిక్ మన ప్రోగ్రెస్ ఎంత ఉందో మీరు ఇందా చెప్పారు. ప్రధానమంత్రి గారు ఈ దేశాలు ఆ దేశాలు ఆ దేశాలు జూపిడి గారు అన్నారు, మంచి మాట. చాలా నుంచి మనం మాట్లాడుతున్నాం. ఆయన ఏం చేశారంటే ముందు మనం ఏం చేయాలన్నా కానీ డిప్లొమాటిక్ రిలేషన్షిప్స్ బాగుండాలి. మనం వేరే వాళ్ళకి చెప్పగలగాలి, మన డెసిషన్స్ చెప్పగలగాలి, మన అభిప్రాయాలు చెప్పగలగాలి, వాళ్ళ సానుభూతి సపోర్ట్ని కూడా మనం గెలుచుకోగలగాలి. అది అన్నిటికంటే ఇంపార్టెంట్. ఇవాళ భారతదేశానికి ఉన్న అడ్వాంటేజెస్లో ఫిజికల్ అడ్వాంటేజ్, టెక్నాలజికల్ అడ్వాంటేజ్, ఎకనామిక్ అడ్వాంటేజ్ ఒకటైతే ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో మనకున్నటువంటి ఈ డిప్లొమాటిక్ ఈ ప్రోగ్రెస్ ఏదైతే ఉందో అది ఇంటాంజిబుల్ బెనిఫిట్ మనకి. మన పహల్గామ్లో ఇన్సిడెంట్ జరిగిన రోజున మన ప్రధానమంత్రి గారు ఎక్కడున్నారండి? సౌదీ అరేబియాలో ఉన్నారు. సౌదీ అరేబియా ఏం చేసింది? 4-5 years బ్యాకే మనకి భారతరత్న ఎలాగో సౌదీ అరేబియాలో ఉన్న హైయెస్ట్ సివిలియన్ అవార్డు వచ్చేసి ఆర్డర్ ఆఫ్ జాయిద్, అది మన ప్రధానమంత్రి గారికి ఇచ్చారు. అంటే సౌదీ అరేబియా దృష్టిలో నరేంద్ర మోడీ గారు భారతరత్న లాగా అనమాట. కాబట్టి ఈయన ఏదైనా అడిగినా, ఈయన ఏదైనా అప్సెట్